హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి వేవ్ ఆన్లైన్ అంటే వేవ్ లైన్ ఎల్ఎల్సి కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. గృహ ఆరోగ్య కోడింగ్ అనమాట. హెల్త్ కోడింగ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ అనేది భారతదేశంలోనే ఉంటుందన్నమాట. 2 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ఇప్పటి వరకు 69 మంది దరఖాస్తుదారులు అప్లై చేసి దీనికి క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎవరు మిస్ కావద్దు ఇటువంటి వర్క్ని. సో చాలా మంచి జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ కావద్దు. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎండింగ్లో నేనైతే ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు వివరించడం అనేది జరిగిందనమాట. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే వేవ్ ఆన్లైన్లో హోమ్ హెల్త్ కోడర్లుగా కోసం తక్షణ ఖాళీలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీకు ఆన్లైన్లో వేవ్ ఆన్లైన్లో హోమ్ హెల్త్ కోడర్లుగా మీకైతే ఖాళీలు అయితే ప్రచురించడం జరిగింది. అందుబాటులో ఉన్న పదవులు వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసరికి 20 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. ఉద్యోగ రకం వచ్చేసరికి పూర్తి సమయం అంటే ఫుల్ టైం వర్క్ అనమాట. సో పార్ట్ టైం కాదు, ఫుల్ టైం వర్క్ అనమాట. జీతం పరిధి వచ్చేసరికి పోటీతత్వం, మీరు ఎంత సంపాదించాలనుకుంటే అంత సంపాదించుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో స్థానాలు వచ్చేసరికి రిమోట్ అంటే ఇంటి దగ్గర ఉండి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్లో. సో అర్హతలు మరియు నైపుణ్యాలు చూసుకుంటే హోమ్ హెల్త్ కోడర్గా 1 నుంచి 4 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం మీకు. అలాగే గృహ ఆరోగ్యం మరియు వైద్య కోడింగ్లో నైపుణ్యాలు కూడా మీకు చాలా అవసరం అనమాట. హోమ్ హెల్త్ కేర్ హెచ్హెచ్సి కోడింగ్ ప్రమాణాలు పరిజ్ఞానం అనేది చాలా అవసరం. వివరాలు మరియు ఖచ్చితత్వాలపై బలమైన శ్రద్ధ అనేది మీకు చాలా అవసరం. అలాగే ప్రభావవంతమైన కమ్యూనికేషన్ మరియు సహకార నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అన్నమాట మీకు. మెడికల్ కోడింగ్లో సర్టిఫికేషన్ తప్పనిసరి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రాధాన్య ధ్రువపత్రాలు అనమాట కోడింగ్ సర్టిఫికేషన్లు అనమాట. గృహ సంరక్షణ కోడింగ్ నిపుణులు, అలాగే రోగ నిర్ధారణ HCSD అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బోర్డు సర్టిఫైడ్ హోమ్ హెల్త్ కోడర్గా మీరైతే ఇక్కడ ధ్రువపత్రాలు ఉండాలన్నమాట. ఇవి మీకు ఉండవలసిన ధ్రువపత్రాలు కోడింగ్ సర్టిఫికేట్లు అయితే ఇవన్నమాట. రోగ నిర్ధారణ అంటే HCSD ఉండాలి, గృహ సంరక్షణ కోడింగ్. అలాగే బోర్డు సర్టిఫైడ్ హోమ్ హెల్త్ కోడర్గా కూడా మీకు ఉండాలన్నమాట. BCHHC అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే OASIS సమీక్ష ధ్రువపత్రాలు వచ్చేసరికి మనకి హోమ్ కేర్ క్లినికల్ స్పెషలిస్ట్గా మీరైతే ఒక సర్టిఫికేట్ ఉండాలి. అలాగే OASIS స్పెషలిస్ట్ క్లినికల్ COS-C కోసం సర్టిఫికేషన్ అనేది అవసరం అనమాట. అలాగే సర్టిఫైడ్ OASIC క్వాలిటీ స్పెషలిస్ట్ కూడా మీకు చాలా అవసరం అనమాట. COQS అనేది ఉండాలన్నమాట. అలాగే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ CPC లేదా కనీసం 1 సంవత్సరం హోమ్ హెల్త్ కోడింగ్ అనుభవం అనేది ఉంటే సరిపోతుంది ఈ సర్టిఫికేట్స్ లేనట్లయితే. ఓకేనా. సో ఏదైనా కోడింగ్ సర్టిఫికేట్ లెవెల్ 2 ప్రైమరీ OASISలో కానీ లెవెల్ 3 ఎక్స్టెండెడ్ OASISలో విత్ ప్లాన్ ఆఫ్ కేర్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే ఈ యొక్క సర్టిఫికేట్లలో ఉంటే సరిపోతుంది, లేదంటే అనుభవం కూడా ఉండాలనేసి వీళ్ళైతే క్లియర్గా
దేనిలో ఉండాలి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పాత్రలు మరియు బాధ్యతలు వచ్చేసరికి గృహ ఆరోగ్య ఎపిసోడ్లు కోసం డయాగ్నోస్టిక్ కోడ్ను కేటాయించే విధంగా ఉండాలి. అలాగే కోడింగ్ ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి వైద్య రికార్డులను సమీక్షించే విధంగా ఉండాలి. కోడింగ్ మార్గదర్శకాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా ఉండాలి. అలాగే కోడింగ్ స్పష్టత కోసం ఆరోగ్య సంరక్షణ ప్రదాలతో సహకరించే విధంగా ఉండాలి. రోగి సమాచారం యొక్క గోప్యతను కాపాడుకునే విధంగా కూడా ఉండాలన్నమాట. సంప్రదింపు వివరాలు వచ్చేసరికి రాజ్యలక్ష్మి కన్నన్ అనమాట. ఈవిడికైతే డైరెక్ట్గా ఫోన్ చేసి మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపించవచ్చు అనమాట వీళ్ళకి. సో లేదంటే నేను ఇచ్చిన ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ అప్లై చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఎంత రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. రాజ్యలక్ష్మి కన్నంది అలాగే నసియా గారిది ఈ యొక్క ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ఫోన్ నెంబర్స్ ఈమెయిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకైతే డైరెక్ట్ రెజ్యూమ్స్ అనేవి సెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుస్తాము. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.